ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో నిన్నే కదరా స్వామి వెళ్ళొచ్చారు, మళ్ళీ పద్దాక ఢిల్లీ ఏంది, ప్రజల ధనం ఈ రకంగా దోచిపెడుతున్నారని అనుకుంటున్నారా? మ్యాటర్ ఏం లేదండి. నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్కి అయితే నిన్న వెళ్ళటం జరిగింది. అయితే మేమంతా కూడా ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నాము, ప్రధానమంత్రిని ఏకగ్రీవంగా నరేంద్ర మోదీని ప్రధానం చేయడానికి మేము ఒప్పుకున్నాము అని చెప్పి సంతకాలు పెట్టి అయితే వచ్చారు. అయితే ఇప్పుడు ఈ బల నిరూపణ అనేది ఎక్కడ జరగాలి? రాష్ట్రపతి దగ్గర జరగాలి. ఏపీ అలా రాష్ట్రానికి రాజు గవర్నర్, దేశానికి రాజు రాష్ట్రపతి. సో కాబట్టి అక్కడ జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ తరపున గెలిచినటువంటి ఎంపీలు, జనసేన తరపు నుంచి గెలిచిన ఎంపీలు, అలానే బీజేపీ తరపున ఏపీలో గెలిచినటువంటి ఎంపీలు, ఇతర రాష్ట్రాలలో ఎన్డీఏకి మద్దతిస్తున్నటువంటి ఎంపీలు, అధినేతలు వీళ్ళంతా కూడా రేపు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిసి అక్కడ ప్రధానిగా నరేంద్ర మోదీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, మేమందరం ఆయన్ని బలపరుస్తున్నాము అని చెప్పి అక్కడ సంతకాలు చేసి ఆయన్ని ప్రధానిగా ఎన్నుకుని రావాల్సి ఉంది. సో ఈ కార్యక్రమానికి రేపు వెళ్ళబోతున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఈ నెల 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, బాధ్యతలు చేపట్టబోతున్నారు. యాక్చువల్గా ఈ నెల 9వ తేదీనే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే 9వ తేదీ ప్రధాని ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి డేట్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఒక సమాచారం. ఇది ఆయన ఢిల్లీ వెళ్ళటానికి కారణం.